హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతగానో నచ్చే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికి కావాల్సిన బెండకాయలు తీసుకొని, లేత బెండకాయలు, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ దెన్ పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అండ్ ఉల్లిగడ్డ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. సో వీటన్నిటిని ఇలా కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోయాలి. సో కాస్త ప్యాన్ వేడయ్యి ఆయిల్ కూడా వేడెక్కాక ఇందులో మనం కాస్త పల్లీలను వేయాలి. సో మనకి కావాల్సినంత క్వాంటిటీ పల్లీలు తీసుకొని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇలా. సో అలా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆ జీలకర్ర, ఆవాలు కూడా కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ వేసి వేపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కూడా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తున్నాను. సో ఈ వంటలో మనం అసలు అల్లం వెల్లుల్లి పేస్టే యూస్ చేయట్లేము, కేవలం ఎల్లిపాయలు అందులో వేసేసి చేస్తున్నాము. ఇన్ కేస్ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్తో కావాలనుకుంటే మీరు ఎల్లిపాయలకు బదులుగా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. సో ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను కూడా వేసుకోవాలి. కరివేపాకు అండ్ ఉల్లిగడ్డలను అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు, ఈ ఉల్లిగడ్డలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం త్వరగా ఫాస్ట్గా వేగాలంటే ఒక చిటికెడు ఉప్పు అందులో వేసి వేపుకుంటే త్వరగా కలర్ చేంజ్ అవుతాయి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. సో పసుపు ఇవన్నీ వేసి మంచిగా ఆ ఉల్లిగడ్డలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నార్మల్గా బెండకాయ ఫ్రై అంటే చాలా ఎక్కువ ఆయిల్ పోసేసి చేసేస్తూ ఉంటారు. సో మనం చాలా లిమిటెడ్ ఆయిల్తో కూడా ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండేటువంటి బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చేయబోతున్నా, అదే చూపిస్తున్నాను నేను. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, కాకపోతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆనియన్స్ ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. సో ఇందులో నేను బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు మొత్తం వేసేస్తున్నాను. ఈ బెండకాయలంతా కూడా మంచిగా ఆనియన్స్ అండ్ అదంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో చూడండి ఎంత తక్కువ ఆయిల్, కాకపోతే సరిపోయింది. చూడండి బెండకాయలంతా బాగా ఆయిల్లో వేగనివ్వాలి. కొద్దిసేపు వాటన్నిటిని ఆయిల్లో వేగించుకున్నాక ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే త్వరగా బెండకాయలు మాడిపోయి అడుగంటుకుంటుంది. సో కొద్దిగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్మోస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఇందాక వేసాము కాబట్టి ఎక్కువ కారం పట్టదు, కొద్దిగా కారం వేస్తే బాగుంటుంది. అండ్ తగినంత ఉప్పు కూడా వేసుకొని ముక్కలకు అంతా బాగా పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ రకంగా బెండకాయ ముక్కల్ని చక్కగా మంచిగా కలుపుకుంటూ అదంతా పచ్చి వాసన అంతా పోయి ఆ ముక్కలంతా మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలి. అలా బెండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నంతసేపు ఆల్రెడీ మనం పల్లీలను ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా చిటికెడు కారం,
చిటికెడు ఉప్పు వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి పక్కన. చూడండి బెండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసుకోండి, దానిపైన మూత పెట్టుకోండి. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక తర్వాత బెండకాయ ముక్కలు మెత్తపడడానికని మూత పెట్టుకోండి కాసేపు. సో అప్పుడు ఏమవుతుందంటే బెండకాయ ముక్కలు త్వరగా మెత్తబడతాయి, లేదంటే అడుగు అంటిపోతుంది. సో మూత పెట్టుకోవడానికి ముందు ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ చిటికెడు గరం మసాలా వేసి మంచిగా ముక్కలకంతా బాగా మసాలా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సో ఇదంతా ముక్కలకంతా మసాలా పట్టేసింది. మంచిగా అలా కలుపుకున్నాక ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. చూడండి ఎంత తక్కువ ఆయిల్. నార్మల్గా అయితే బెండకాయ ఫ్రై అంటే స్పూన్లో ఆయిల్ వేస్తూనే ఉంటారు, మనకు అంత అవసరం లేదు. కొంచెం ఆయిల్తో కూడా ఎంతో హెల్తీ అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. సో మూత పెట్టేసాను నేను. ఎక్కువ టైం పట్టదు, త్వరగా ఇది ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ముందే ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి. మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కాసేపు పెట్టి మళ్ళీ తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఆల్మోస్ట్ ముక్కలన్నీ మెత్తబడిపోయాయి. సో ఇందులో లాస్ట్కి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి పల్లీలను ఇందులో వేసేసి చక్కగా కలుపుకోవాలి. పల్లీలు ఇలా వేయడం వల్ల పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. రెడీ, ఆల్మోస్ట్ మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.